హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం, చందన పూజ, ఆకు పూజ, వడమాలలతో పాటు హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి సంతోష్ శర్మ, బీజేపీ మండల అధ్యక్షులు పోగల రాజులు మాట్లాడుతూ హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకం, వివిధ రకాల పూజ చేయడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. మొత్తం వెళ్ళిపోవాలి. ఆరోగ్యం శ్రియం అవ్యవాహన మంత్రదీన ఐదోసారి కొబ్బరి చుక్క మధ్యలో పెట్టేసి మధ్యలో చూసి పెట్టేసి మధ్యలో పెట్టేసి ఆధారం పట్టుకోవాలి. గేట్ మీద ఎక్కడ చూస్తాడు చంద్రమని గుర్తుగా మా అన్నమే వంగించి ఇప్పుడు సైరకాయ బతుకమ్మలక వంగింది మా స్కూల్ అన్ని అభివృద్ధి చదువుంది ఏమైంది నీళ్ళు తగ్గకుండా పై పెట్టుకోవడం నరేష్ గౌడ్ ఓం హం హనుమతే హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు వడ్ల వెంకటరాములు గారు మరియు సభ్యులందరి చేతుల మీదుగా వివిధ పూజా కార్యక్రమాలు అనగా దేవునికి చంద్రం పెట్టడం, అలాగే హోమ కార్యక్రమాలు, అలాగే వివిధ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు చేసి తదనంతరం అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలరని, స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతా ఉన్నాము. ఈ అవకాశం ఆంజనేయాయ మహాబలాయ నమః. చిన్నశంకరపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనము, తర్వాత శంకరుడికి పంచామృత అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామికి విశేషంగా అంటే పంచామృతాలతోటి, పన్నసాలతోటి అభిషేకించి చంద్రం పెట్టడం జరిగింది. తర్వాత మూలమంత్రం, ఆంజనేయ స్వామి మూలమంత్రంతో ఆవాహితాదేవులు అంటే గణపతి, గౌరీ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, తర్వాత దినత్రయానికి ఆంజనేయ స్వామికి, రాజేంద్ర స్వామికి ఘనంగా హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల గ్రామ నాయకులు, గ్రామ దేవాలయ కమిటీ, తర్వాత సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క తీర్థాన్ని స్వీకరించి, అట్లే అన్నదానం స్వీకరించి స్వామి యొక్క కృపకు, దయకు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.